సీరియల్లో నటులాగా ఖాళీ దొరికినప్పుడల్లా జగన్ గారిని తిట్టమే పనిగా పెట్టుకొని మాట్లాడటం అనేటువంటి చూస్తుంటే అతనికి ఎంత పదవి పిచ్చి పట్టిందో అర్థమవుతా ఉంది. కేవలం పదవుల కోసమే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క మెప్పు పొందడం కోసం, ఆ పార్టీ యొక్క పదవి కోసం వెంపర్లాటం అనేది ఆయన దాదాపు 20 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం ఒకసారి విశ్లేషిస్తే మొత్తం మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఆయన డొక్కా మాణిక్యప్రసాద్ గారు పదవి అనేటువంటి ఆకలితోటి డొక్కలు మార్చుకొని పోతున్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రస్థానం మొదలుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీ ఇట్లా చూసుకుంటూ ఉంటే ఎక్కడా కూడా పదవి ఉంటేనే ఉండటం, లేదంటే వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్న పరిస్థితిలో ఈరోజు వయసు మళ్ళింది కానీ బుద్ధి లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆయన గాంధేయవాదినని ఏదో ప్రవేశాలు చెబుతూ ఉంటాడు. ఓకే, నీకు సిద్ధాంతాలు మేధావతనం ఉంటే నువ్వు ఒక ప్రవేశాలు చెప్పుకోవటం మంచిది కాదు. ఏదో గరిపండి నరసింహరావు గారు లాగా అట్లా చేసుకుని తప్పు కాదు. కానీ ఏదో ఒక పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఎస్, నువ్వు పార్టీలకు అతీతంగా పార్టీ బయట మాడితే ఓకే, నీ ఇష్టం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఛానల్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొలత పుచ్చుకొని ఎంత ఎక్కువ తిడితే అంత దగ్గర తీసుకుంటారు, ఏదో ఒక పదవి నాకు ఒక ముష్టిలాగా పడేస్తానటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. టీడీపీలో ఉంటావు, వైసీపీని తిడతావు, వైసీపీలోకి వస్తావు, టీడీపీని తిడతావు. అంటే అసలు ఏంటి నీ ఆలోచన, నీ ఉద్దేశం అసలు ఏంటి? ఇదే నువ్వు నేర్చుకున్నటువంటి సంస్కారం, ఇదే నువ్వు చదివినటువంటి చదువు అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. నువ్వేమన్నా ఈరోజు ఏమన్నా తులసివనంలో ఉన్నావా? తెలుగుదేశం పార్టీ లాంటి అవినీతి కావచ్చు, అహంకారపూరితమైనటువంటి పార్టీలు నువ్వు ఉంటూ ఎదుటోడిని ప్రశ్నించడం అంటే ఒకేళ్ళు నువ్వు ఎదుటోడిని చూస్తే 4 ఏళ్ళు నీ వైపు నీ పార్టీ వైపు ఉంటుందనేది నువ్వు మర్చిపోదని సందర్భం తెలియజేస్తా ఉన్నావు. ఆ యొక్క పార్టీ ప్రాప్తం కోసం, ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నువ్వు మాట్లాడటం అనే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం. మాకే బాధగా ఉంది. ఒక పెద్దోడివి, వయసులో పెద్దోడు కానీ వయసు మళ్ళింది కానీ బుద్ధి మాత్రం మందగించేందుకు ఆ బుద్ధి మందగించి మేము బాధపడతా ఉన్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు అంటే ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు పార్టీ యొక్క విశ్వసనీయత కోసం పనిచేయకుండా నువ్వు వైసీపీలో ఉంటావు, తెలుగుదేశం పార్టీతో మంత్రాలు జరుపుతూ ఉంటావు, నువ్వు వైసీపీలో ఉంటావు, వెంకయ్యనాయుడుతో సంభాషిస్తూ ఉంటావు. అంటే ఇట్లాంటి 2 పడవలు కాలేసేదానికి వైసీపీ ఒప్పుకోదు. నువ్వేదో అంటా ఉన్నావు, నేను చెప్పిన మాటలు వీసారెడ్డి గారు చెప్పారని చెప్పేసాను. కోటరీ అంటావు, ఎవరికి లేదు కోటరీ చెప్పండి? ఏ పార్టీకి లేదు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక కోటరీ ఉంది, అది ప్రజా కోటరీ తప్ప మధ్యలో ఎవరు ఉండరు. అయితే నువ్వే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నిసార్లు చంద్రబాబు తిట్టలేదు? అప్పుడు ఏమైంది నీ నీతి? ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జరుగుతా ఉన్నావు. అంటే నువ్వు నీ పదవకాంక్షతోటి, నీ పదవి వ్యామోహంతో ఈరోజు ఎంత తిడితే అంత మంచిదన్నట్టుగా పదే పదే సీరియల్ లాగా నువ్వు టీవీ ముందు డిబేట్లు పెడుతూ విలేకరు పిలిపించుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి పదే పదే తిడితే పదవులరావు మాణిక్యప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో కొద్ది గొప్ప ఏదో చేయడానికి ఈరోజు ఎర్ర బుక్ పెట్టుకొని ఎర్ర డైరీలో మొత్తం రాసుకున్నాడు. నీ చరిత్ర కూడా రాసుకున్నాడు. ఎందుకంటే నీకు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఓడిపోయావు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీలో వైసీపీలో చేరు. ఎట్లా నువ్వు మారుతా ఉంటే నీ పేరు కూడా ఎర్ర బుక్లో రాసుకున్నాడు. అందువల్ల ఏంటంటే నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా అవి మొత్తం కూడా నీ నైతిక పత్రానికి నాది తప్ప, నీ యొక్క విలువలు కోల్పోవడం తప్ప, నువ్వు నీ యొక్క విశ్వసనీయ కోల్పోవడం తప్ప ఈరోజు నువ్వు ఎంత మాట్లాడినా తిట్టినా మాత్రం నీకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అవకాశాలు రావు. ఇది రాసి పెట్టుకుని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు నువ్వు ఏదైతే చెబుతా ఉన్నావో ఎప్పుడైనా సరే డిబేట్ ముందు వస్తే ఏదైనా మంచి మాట మాడతావంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, డబ్బు పిచ్చుందని చెప్పి అంటుంటావు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని లక్షలు తీసుకొని నీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చాడు? ఎన్ని లక్షలు తీసుకొని నీకు ఎమ్మెల్సీని నీది కంటిన్యూ చేశాడు?
ఎస్, మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నేను ఒక మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా 5 సంవత్సరాల పాటు పనిచేశాను. అదేవిధంగా ఈరోజు ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా దగ్గర పైసలు డబ్బులు లేవే, ఇవ్వలేదే. ఎంతో మంది మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు ఇచ్చిన దగ్గర డబ్బులు తీసుకోలేదే. ఒకవేళ ఆ సంస్కృతి, ఎందుకంటే నువ్వు ఈరోజు డబ్బులు తీసుకొని పదవులు పంచే పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సంస్కృతి అక్కడ ఉండితేమో కానీ ఇక్కడ మాత్రం ఉండదు. నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి పచ్చకారులోడికి లోకమంతా పచ్చుకున్నట్టు నువ్వు ఆ పార్టీ సంస్కృతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టొద్దని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నావు. మళ్ళీ చెబుతున్నావు, నువ్వు ఇదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా దెబ్బతీయాలని, ఆయన యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ప్రజల్లో పలసం చేయాలని చెప్పేటువంటి దాంతో నువ్వు టీవీ ముందు డిబేట్లు పెడతా ఉంటే నువ్వు ఆకాశానికి సూర్యుడు చుట్టూ ఉమ్మేస్తే తిరిగి నీ మీద పడ్డట్టు ఖచ్చితంగా ప్రజల మొత్తం కూడా గ్రహిస్తూ ఉంటారు. ఏంటి మాణిక్ప్రసాద్ గారికి పిచ్చి పట్టింది అయ్యింది, ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని నీ మీదకే చివరికి ప్రజల మొత్తం అసహించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సందర్భంగా మేము వారికి హితువు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ఒక బలమైన పార్టీగా, ఒక బలమైన ప్రజాపక్షంగా ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే 40% ఓటు బ్యాంక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాకి ఈరోజు ప్రజల మొత్తం బ్రహ్మరథం పట్టే క్రమంలో ముగ్గురు కలిసి ఏకమయ్యి ఏదో ఈవీఎంలు ట్యాపింగ్ అని చెప్పి గెలిచాం కానీ లేకపోతే మన దగ్గర బలం లేదన్నటువంటి భయంతో ఆ పార్టీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనిపించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనిపించి లబ్ధిపడినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం పదవి వ్యామోహంతో వాళ్ళు మొత్తం కూడా ఈరోజు బయట పార్టీలు కూటమి పార్టీ పంచన చేరి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో భాగంగానే ఈరోజు విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డొక్కా లాంటి పదవి వ్యామోహంతో డొక్కెండిపోతున్నటువంటి మాణిక్ప్రసాద్ గారి వరకు కొనసాగుతున్నటువంటి ఇది ఈరోజు ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఇదే పద్ధతి కానీ కొనసాగే పని అయితే డొక్కా మాణిక్ప్రసాద్ గారు మీరు పెద్దవారని చెప్పిదా గౌరవిస్తూ ఉన్నాం మాదిగలు మొత్తం కూడా. నేను అడుగుతా ఉన్నా నిన్ను, ఇప్పుడు నువ్వు ఇన్ని మాడుతున్నావు కదా, ఈరోజు మాదిగ పక్షాన మాదిగల యొక్క ఒకరితా పుచ్చుకొని మాదిగల పదవులు మొత్తం అనిపించేవి నువ్వే చెప్పి ఒకసారి ఇంటర్వ్యూలో, నేను మాదిగ కాదు మాదిగ ఉపకులం అని చెప్పేసి అని. మరి నిన్నేమన్నా ఇప్పుడు అంటే మాదిగల యొక్క కులాన్ని వాడుకొని కార్డు వాడుకొని మాదిగ కోటలో పదవులు పెంచినటువంటి నువ్వు అంతకంటే ద్రోహం ఎవరు చెప్పండి అసలు. అందువల్ల ఏంటంటే విశ్వసనీయత విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే నైతిక అర్హత నీకు లేదని చెప్పి సందర్భం మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడైనా సరే నువ్వు ఆత్మావలోకం చేసుకొని నీకేదన్నా పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాలు పట్టుకో, వాళ్ళ ఇంట్లో పనిచేయి, మేము కాదను గతంలో కూడా చెప్పాం. లేదు నీకు పదవి కావాల్సి ఉంటే లోకేష్ గారిని మచ్చివి చేసుకో, లేదంటే వారి పాద పూజ చేసి తప్పులేదు. ఎందుకంటే నీకు పూజలు చేయటం కొత్త ఏం కాదు కదా, ప్రతి శనివారం గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటావు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు పట్టు ఇంట్లో పెడుతూ రోజు పూజలు చేయి, అట్టన్నా ఆ పూజలు ఫలిస్తాయేమో. అంతే తప్ప నువ్వు టీవీల ముందు కూర్చొని తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఆయన్ని ప్రజల్లో పలస నేర్పుకుంటే చివరికి నువ్వు అడ్డుకోకుండా అయిపోతావు. కాబట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని సంపుకోదని సందర్భంగా మాణిక్ప్రసాద్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఏం జరిగింది, ఈ ప్రభుత్వం ఏం జరిగింది అనేది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి గురించి ఢిల్లీ కదిలి రావని చెప్పి నువ్వు అంటున్నావు. ఢిల్లీ ఎప్పుడో కదిలి వచ్చింది, 16 నెలలు జైలు పెట్టినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా, ఎక్కడా కూడా కేసుల గురించి భయపడకుండా, అదేవిధంగా మార్పు కోసం జడ్జిల చుట్టూ మేనేజ్ చేయడం లేదా వ్యవస్థలు మేనేజ్ చేయకుండా ధైర్యంగా నా మీద తప్పు ఉంటే చట్టప్రకారం ముందుకు వెళ్తాను చెప్పేసరి 16 నెలలు జైలు అనుభవించి ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి ప్రజల మొత్తం కూడా బన్మదం పెట్టారు. కాబట్టి 151 సీట్లతోటి 2019లో ప్రజల మొత్తం కూడా ముఖ్యమంత్రిగా స్వాగతించారు. అది మర్చిపోతే ఎట్లా నువ్వు? మరోసారి కేంద్రం రమ్మని చెప్పండి. ఎస్, మా నాయకుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్నాడు. ట్రైన్ వెళ్తూ ఉండిద్ది, చాలా మంది ప్రయాణాలు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అట్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట చుక్కలతోటి కష్టాలతో మొదలైనటువంటి పార్టీ. అందువల్ల ఏంటంటే ఈ పార్టీ ఈరోజు ఓడిపోవచ్చు. రాజకీయ పార్టీలు రాజకీయాల్లో గెలుపోవటం సహజంగా ఉంటాయి. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లొంగిపోయే మనిషి కాదు, భయపడే మనిషి కాదు. అందువల్ల మనం ఏదన్నా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం మాడొచ్చావు కానీ
ఈరోజు ప్రజలు నమ్ముకుంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్న క్రమంలో ప్రజలు మొత్తం బొమ్మరథం పడుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఫీజు పోరుకి యువత పోరుకి పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా యువత మొత్తం రోడ్డుకి వస్తే అధికార పార్టీ యొక్క కోస కదిలిపోయినాయి. ఆ భయంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ప్రజల్లోకి వెళ్ళి సమస్య గురించి మాడుతూ ఉంటే దానికి ఆ రోజు ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తూ ఉంటారు. నిన్నే మరి యువత పోరు సంబంధించినటువంటి మొత్తం ప్రజల మొత్తం మీద రోడ్డు మీద వస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీతో ప్రజలను మోసం చేసి ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాన్ని గమనించి ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే దాన్ని మేనేజ్ చేసే విధంగా కొత్త స్క్రిప్ట్ తయారు చేసినటువంటి నేపథ్యంలోనే నిన్న సాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, లేదు నువ్వు కావచ్చు, ఈ రోజు మొత్తం కూడా నీలాంటి వాళ్ళ మొత్తాన్ని కూడా మైకులు ఇచ్చి గొట్టాలు ఇచ్చి కొన్ని ఛానల్స్ మొత్తం కూడా పెంచిపోసే క్రమంలో బాడుగు మాటలు మాట్లాడబాకండి. ఏమైంది, నీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ చేసావు కదా, ఎమ్మెల్సీ కొనసాగు కదా, ఆ రోజు నువ్వు మాట్లాడచ్చు కదా పార్టీలో ఉండి, ఎందుకు మాట్లాడలేదు అంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జిల్లా బాధ్యులుగా ఉండి నువ్వు చేసిందంటే నైట్ ఏమో టీడీపీ పోతే మంతా జరుపుతా ఉంటే ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండి రాజకీయాల్లో నిబద్ధత ఉంటే ఉండని చెప్పేసినటువంటి దాంట్లో నీ యొక్క మాటల్ని నీ యొక్క వేషాలని నీ యొక్క ప్రవర్తనని గమనించిన క్రమంలో నిన్నేదో నమ్మి పెంచి పోజుతావు అనుకున్నాడు. కానీ నీ యొక్క యాటిట్యూడ్ మొత్తం కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులతోటి నువ్వు ఉన్నావు అని దాన్ని గమనించే క్రమంలో నిన్ను పార్టీ మొయ్యాలా లేదా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెట్టేయాలా? ఇక్కడ విశ్వసనీయత, ఒక పార్టీ నాయకుడి మీద విశ్వసనీయత నమ్మకం ఉంటే పార్టీలో పేద ప్రజలకి పేదవాడికి అణగారిన వర్గాలకి పెద్దపేట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అధికారులు అయినప్పుడు నిరూపించింది. అందువల్ల ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇదే విధంగా కానీ పేలాపాలు పేలేపరైతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. ఎక్కడో చోట నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీకు మంచి మనస్సు ప్రసాదించాలని చెప్పేసి నువ్వు నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వేం తులసివరం లేవు మాణిక్య ప్రసాద్ గారు, నువ్వు ఉన్న మొత్తం కూడా అవినీతి పార్టీలోనే. అందువల్ల ఏంటంటే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అర్హత లేదు. కేవలం పదవి వ్యామోహంతో పదవి కాంక్షతోటే ఎక్కడ పచ్చగుంటే ఆడికెళ్ళి ఎక్కడ పవర్ ఉంటే ఆడికెళ్ళి ఆ పవర్ భజన చేయటం అనేది మారుకో. ఇప్పుడైనా వయసు తగ్గట్టుగా పెద్దరికంతో గౌరవంగా ఉండమని చెప్పి సందర్భంగా డొక్కా మాడిపై విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.